దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యానికి సిద్ధపడిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుని సేవకునిగా దేవుని సమాధానం మీకు కలుగును గాక. దేవుడు మీకు ఇచ్చిన ఆశను బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. కొరింథియన్స్ 15:58 ఇలా రాయబడిన మాటను నేను చదువుతున్నాను. ప్రభునందు మీ ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు అని చెప్పాడు ఆయన. కాబట్టి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రతిదినం కూడా మనలో దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల ఆశ పెరుగునుగాక. ఎందుకంటే దేవుడు కూడా మన పట్ల తన ప్రేమను, తన కృపను నిన్నటికన్నా ఈరోజు ఇంకా అధికంగా ఉంది. అందుకని కీర్తనలు ఉంటుంది, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది. అలాగే రోమన్స్లో ఉంది, పాపం ఎక్కడైతే విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. కాబట్టి అటువంటి దేవుని సన్నిధి, దేవుని సహవాసం మనం కలిగి జీవించడం ద్వారా ధన్యులయ్యాం. ఈరోజు నాకు దేవుడిచ్చిన ఒక వాక్య భాగాన్ని కీర్తన గ్రంథంలో నుండి మనం చదువుదాం. కీర్తన 94:17 and 18-19 3 వచనాలు నేను చదువుతున్నాను. దేవునితో మనకుండే అనుబంధం గురించి ఇక్కడ రాయబడింది. దేవుణ్ణి కలిగిన వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు, దేవుని దగ్గర నుంచి మనం పొందే అనుభవాలు ఎలా ఉంటాయి. ఇక్కడ 3 things రాయబడ్డాయి. చాలా విషయాలు ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ పరిస్థితులు మన జీవితంలో కూడా మనకు ఎదురైనవి. మనం కూడా ఈ యొక్క వచనానికి మనం కూడా కనెక్ట్ అవుతాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. 94:17-18-19 నేను చదువుతున్నాను. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారిన నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. బైబిల్ అంతట్లో కూడా మీరు గమనించినట్లయితే శోధనలు రావు, శ్రమలు రావు, కష్టాలు రావు అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. కానీ బైబిల్లో ఏది వచ్చినా సరే నేను తప్పిస్తాను, నేను సహాయం చేస్తాను. కీర్తన 91లో శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నేను ఉంటాను, నేను ఇలా చేస్తానని చెప్పి దేవుడు ఇచ్చిన వాగ్దానం మనకు కనిపిస్తుంది. కాబట్టి మన జీవితంలో వచ్చే పరిస్థితుల్లో దేవుడు మనతో ఉంటాడు, తప్పిస్తాడు అన్నది మాత్రం 100% మనకుండే నిరీక్షణ, సత్యం కూడా. కాబట్టి ఇక్కడ ఈ 3 వచనాలు మనం గమనించినట్లయితే మన జీవితంలో ప్రభు ఇటువంటి అనుభవాలు మనకు ఆల్రెడీ ఇచ్చాడు. మన జీవితంలో ప్రతిరోజు కూడా వాక్యాలు మనం చూస్తాం. కీర్తనలో యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకోనండి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దైవికమైన అనుభవాలు కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. ఒకరోజు ఒక ఆయన తన ఫాలోవర్స్ని పిలిచాడు, తను వెంబడించే వారిని పిలిచాడు. ఆయన పెద్ద రాజు. ఆయన పిలిచి వారిని అడిగాడు అనమాట, ఎంతమంది మీరు నన్ను వెంబడిస్తారనగా నేను చాలామంది ముందుకు వచ్చారు. కొన్ని వందల మంది ముందుకు వచ్చి, సార్ మేము మిమ్మల్ని ఫాలో అవుతాం. ఆయన చెప్పాడు, మీకు ఒక టెస్ట్ పెడతాను, మీరు నన్ను ఫాలో అవుతున్నారంటే మీకు ఒక టెస్ట్ పెడతాను. మీరు ఆ టెస్ట్లో గెలిచినట్లయితే మీరు ఏది అడిగితే అది మీకు ఇస్తాను అని చెప్పి ఆ రాజు తను వెంబడించే వారితో చూసినట్లయితే ఆయన ఒక సవాల్ విసిరాడు అనమాట. కొన్ని వేల మంది వచ్చారు, రాజుగారిని మేము మిమ్మల్ని ఫాలో అవుతాం. ఈరోజు కూడా మిమ్మల్ని అడిగితే ఎంతమంది యేసు ప్రభు వారిని వెంబడిస్తారంటే ఈ మాటలు వింటున్న వారు అందరూ కూడా నేను అనుకుంటాను అందరూ వెంబడిస్తామని చెప్తాం. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించారు. చాలామంది వచ్చారు, thousands of people వచ్చారు. రాజుగారు మీరు చెప్పింది చేస్తాం మేము అనగానే ఆయన వాళ్ళందరినీ ఒక చోట నిలవబెట్టి ముందు వారికి ఒక దారి చూపించాడు. సన్నని దారి ఉంది. ఆ దారిలో అన్నీ కూడా
మొలల్లాగా పైకి ఉన్నాయి అన్నమాట. చాలా షార్ప్గా ఒక్కొక్కటి 4-5 ఇంచెస్ మొలల్ లాంటి పైకి ఉన్నాయి. మొత్తం ఆ దారంతా కూడా ఆ మొలల్ లాంటివి చాలా, ఇంకా అడుగు పెడితే కాలు కింద నుంచి పైకి వచ్చేస్తుంది, అంత షార్ప్గా ఉన్నాయి. యేసుప్రభు వారికి ముళ్ళ కిరీటం ఎలా ఉందో అంతకన్నా షార్ప్గా చూసినట్లయితే మామూలుగా లేదా, అన్ని ముళ్ళలతో నిండిపోయింది. పైగా ఐరన్ సంబంధించిన చాలా షార్ప్గా సన్నగా ఉన్నాయి అవి. ఇప్పుడు మీరు ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారో ఈ దారిలో నడవండి, నేను చూస్తాను నా పట్ల మీకు ఎంత ఫెయిత్ ఉందో. అందరికి గుండె జారిపోయింది. ఇదేమి టెక్స్ట్ నాయన, మిగతాది ఏదైనా చెప్పండి చేస్తాం కానీ ఇది మాత్రం చేయలేమని చెప్పారు చాలామంది. రాజుగారు చెప్పారు, నేనేం కాంప్రమైజ్ కాను, ఎవడైతే నన్ను వెంబడిస్తున్నాడో ఈ దారిలో వెళ్ళాలి, లేకపోతే మీరు ఇక్కడ నుంచి తప్పుకోండి అనగానే ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరిలో కూడా ఇంకా అందరూ నడిస్తే ఇంక మనం బతుకుతామా, ఆయన మీద గొనుక్కోవడం, ఆయన మీద రకరకాలుగా మాట్లాడుకోవడం, ఇదేం టెస్ట్ ఇది? మన కాళ్ళు ఏమైనా పనిచేస్తాయా? 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఐరన్ వాటి మీద, ఆ ముళ్ళుల మీద, ఆ సోలాల మీద నడవమంటున్నాడు ఈయన మన క్షేమం కోరట్లేదు, మన నాశనాన్ని కోరుకుంటాడని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడే మిగిలాడు. రాజు ఆయన అడిగాడు, మరి నువ్వు వెళ్తావు ఈ దారిలో? సార్ ఐఎమ్ రెడీ టు గో అని చెప్పాడు ఆయన. వెళ్తాను. వెళ్ళే ముందు రాజుగారిని ఒక ప్రశ్న వేసాడు అనమాట. రాజుగారు ఎలా వెళ్ళాలి ఆ దారిలో? వెళ్తాను, ఐఎమ్ రెడీ టు గో, కానీ ఎలా వెళ్ళాలి? అప్పుడు రాజుగారు చెప్పారు, వెరీ గుడ్, మంచి క్వశ్చన్ నువ్వు అడిగావని చెప్పి, అక్కడ ఐరన్ షూస్ ఉన్నాయి ఇనప బూట్లో, అది వేసుకుని వెళ్ళరా అని చెప్పాడు. ఆయన ఐరన్ షూస్ వేసుకున్నాడు. వేసుకుని ఇంకా కనపడింది ఎలా తొక్కితే అన్నీ కూడా కిందకి వెళ్ళిపోయినాయి. డాన్స్ వేసుకుంటూ గంతులు వేసుకుంటూ, ఇంకా ఇప్పుడు ఐరన్ షూస్ ఉన్నప్పటికీ అడుగుచ్చుకుంటాడు. అందుకని బైబిల్లో ఉంది, నీకు రాయి తగలకుండా, ఏమనుంది బైబిల్లో, నీ పాదమునకు రాయి తగలకుండా ఏం చేస్తాడు ఆయన? రాయిలే కానీ ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎత్తి పట్టుకుంటాడట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ న్యూ టెస్ట్మెంట్లో కూడా మనం చూస్తాం ఇరుకు మార్గం అంటాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తాం ఇరుకుల్లో దేవుడు ఏం చేస్తాడు? విశాలతను కలుగజేస్తాడు. చూడటానికి ఇరుకే కానీ అందులోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతత ఉంది. ఇరుకులు ఏముంది? ప్రశాంతత ఉంది. విశాలంలో ఏముంది? అశాంతి ఉంది. విశాలంలో అశాంతి, ఇరుకులో విశ్రాంతి. కాబట్టి ఈరోజు కూడా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? టెస్ట్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే మనం ఎలా ప్రవర్తించాలి? ఇక్కడ ఈయన మాట్లాడుతున్న మాటలు, ఈయన చేసిన ప్రార్థన ఎంత అద్భుతంగా ఉందంటే 94:17 యెహోవా నాకు సహాయము చేసి ఉండకపోతే. ఈరోజు నేను ఎలా ప్రార్థన చేస్తాను? ప్రభువా, ఈరోజు నువ్వు నాకు దేవుడిగా లేకపోతే ఈరోజు నేను ఎలా ఉండేవాడిని? అందరిలాగా భయంతో ఉండేవాడిని. ఏమవుతుంది? ఎలా పోషించబడతాం? ఎలా ఈ పరిస్థితుల నుండి తప్పించబడతాం? ఎంత టెన్షన్ ఈరోజు చాలామందికి కూడా మీకు తెలీదు. మనం ప్రభు కృపను బట్టి ధైర్యంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాం. కానీ చాలామంది జీవితాల్లో ఈరోజు మీరు చూస్తే వైట్ హౌస్లో ఉన్నవాడికి కూడా కరోనా వచ్చిందండి. వైట్ హౌస్లో ఉన్నవాడికి కూడా ఎవరిని విడిచిపెట్టట్లేదు. అది దేవుని కృప పొందిన వాళ్ళు తప్ప. ఇప్పుడు మనం కూడా, ప్రభువా నువ్వు మాకు సహాయం చేసి ఉండకపోతే, నువ్వు మాకు తోడుగా ఉండకపోతే, నువ్వు మాకు దేవుడిగా ఉండకపోతే ఈరోజు మా పరిస్థితి ఎలా ఉండేది? మా హృదయం ఎలా ఉండేది? నువ్వు మాతో ఉన్నందుకు నీకు వందనాలు, నువ్వు మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు. ఈ లాక్డౌన్ ఆల్మోస్ట్ 50 days పైన అయిపోతుంది. దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు, ఎలా పోషిస్తున్నాడు. ఈరోజు కూడా ఆహారం లేక, సరైన చూసినట్లయితే అనుకూలమైన పరిస్థితులు లేక, ఆయా ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వారు, ఆయా ప్రాంతాల్లో స్టక్ అయిపోయిన వారు, భార్య భర్తలతో సంబంధం లేని వాళ్ళు, తల్లిదండ్రులు పిల్లలతో సంబంధం లేని వాళ్ళు. ఒక ఆమె అయితే కొడుకు వేరే చోట స్టక్ అయిపోయాడు, 1400 kilometers
స్కూటీ మీద వెళ్ళిపోయింది ఆమె కొడుకుని తీసుకురావడానికి. 1400 కిలోమీటర్ల స్కూటీ మీద వెళ్ళి ఆ కొడుకుని తీసుకుని వచ్చింది ఆమె. ఇట్లా చూసినట్లయితే మనకి తెలియని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మన విషయంలో కూడా దేవుని కృపను బట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించవలసింది ఏంటంటే, ప్రభువు మనకి ఉన్నాడు, ఉండి ఆయన ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. అందుకని కీర్తన 121లో మనం చూస్తాం, కొండల తట్టు నాకు కనులెత్తున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన మనకి చూసినట్లు అన్ని పరిస్థితుల్లో ఈరోజు ఎవరైనా సహాయం చేసేది. ఈరోజు కూడా చాలా మంది కూడా ఈ పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు. 1 కిలో పప్పు, 1 కిలో ఆయిల్, ఒక 5 కిలోల 10 కిలోల రైసు, ఈ రీతిగా కొంత ఒక 5 రోజులు 10 రోజులు వారికి సరిపడది ఇస్తున్నారు. ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను, దేవుడు ఏదో 5 రోజులు 10 రోజులు మనకు సహాయం చేసేవాడు కాదు. 5 రోజులు 10 రోజులు మనం కాపాడేవాడు కాదు. 5 రోజులు 10 రోజులు మనకు ఉండేవాడు కాదు. ఆయన ప్రతిరోజు కూడా ఆయన బైబిల్లో రాయబడిన ఆయన హస్తం కురచకాలేదట. కాబట్టి ఆయన ప్రతిరోజు కూడా ఆయన సహాయము మనకు కావాలి, ఆయన సన్నిధి మనకు కావాలి. ఇప్పుడు ఆయన ఇక్కడ ఈయన చెప్తున్నాడు, ఆయన నాకు సహాయం చేసి ఉండకపోతే నేను ఎప్పుడూ చనిపోయేవాడిని. నేను చనిపోయే పరిస్థితులు నా జీవితంలో వచ్చినాయి. ఆ టైంలో నాకు సహాయం చేసింది, నన్ను మరణం నుండి తప్పించింది. ఈరోజు చాలామంది కూడా మనకి భౌతికంగా డబ్బు సహాయం చేయొచ్చు, లేకపోతే ఈ ఆహారానికి సంబంధించింది సహాయం చేయొచ్చు, కానీ మరణము నుండి తప్పించగలిగేవాడు ఇంతవరకు భూమి మీద ఎవరు లేరు. ఎవడైనా మరణం దగ్గర సరెండర్ అయిపోవాల్సిందే, మరణం దగ్గర ఆగిపోవాల్సిందే, మరణం దగ్గర తల వంచవలసిందే, ఎంత గొప్పవాడైనా సరే. కానీ ఒకే ఒక ఆయన ఉన్నాడు, మరణము నుండి తప్పించగలడు ఆయన. ఎందుకంటే మరణమును జయించాడు ఆయన. అందుకని కీర్తన మనం చూస్తాం, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. కాబట్టి ఈ భక్తుడు చెప్తున్నాడు, నా జీవితంలో పొందిన సహాయము గొప్పది ఏదైనా ఉందంటే నన్ను ఆయన మరణము నుండి తప్పించాడు. ఇక్కడ ఆయన నాకు సహాయం చేయకపోయినట్లయితే శీఘ్రముగా నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండెను. కాబట్టి ఆయన మరణం నుండి, ఇది ఈయనకి బాహ్య సంబంధమైన మరణం కావచ్చు. ఈరోజు మన అందరినీ కూడా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా మన అందరినీ కూడా మరణం నుండి తప్పించాడు. మనం మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాం. మనమందరం కూడా మన అపరాధముల చేత పాపముల చేత సచ్చిన మరమై ఉండగా దేవుడు అందులోంచి కీర్తన 103లో చెప్పబడిన రీతిగా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను, కరుణ కటాక్షములను నీ కిరీటముగా ధరింపజేయుచున్నానని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మరణమును తప్పించగలిగేది. బైబిల్లో 2 మరణాలు ఉన్నాయి, ఒకటి ఫిజికల్ డెత్, ఇంకొకటి ఏమో స్పిరిచువల్ డెత్. 2వ మరణం అన్నది బైబిల్లో, దానికి ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట నరకము. దాని నుండి కూడా తప్పించగలిగేది ఆయనే. కొన్నిసార్లు డాక్టర్లు కూడా కొందరిని కొంతకాలం బ్రతకడానికి ఈ భౌతికమైన మరణం నుండి తప్పిస్తున్నారు. ఒక రోజు వస్తుంది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. బైబిల్లో మనం చూస్తాం 90వ కీర్తనలో మన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు అయినా వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఒకరోజు ప్రతివాడు కూడా చనిపోవాల్సిందే. కాబట్టి దేవుడు ఈ రెండింటి నుండి, ఫిజికల్ డెత్ నుంచి కూడా ఆయన సేవ్ చేస్తాడు. అదే రీతిగా ఆ 2వ మరణం నుంచి, 2వ మరణం అనేది జీసస్ త్రూ తప్ప మనం ఎవరు కూడా దాని నుంచి బయటికి వచ్చే ఛాన్స్ లేదు. ఆ నరకానికి దేవుడు పెట్టిన పేరు 2వ మరణం. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని కూడా, మెయిన్ ఆయన ఇంటెన్షన్ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆ 2వ మరణం నుంచి తప్పించాలి. ఇది చాలా ఈజీ. ఇది మొదటి మరణం అన్నది సహజ మరణం, అది పుట్టినవాడు గట్టిగా తప్పదని మనం వింటాం. కాబట్టి ఈయన మాట్లాడుతున్న, ఈయన ఇస్తున్న సాక్ష్యం మనం గమనించినట్లయితే ఆయన నన్ను చనిపోకుండా కాపాడాడు. ఎందుకు మనం చనిపోకుండా బ్రతకాలి? అందుకని కీర్తన 103లో ఆయన ఇలా మాట్లాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. మనం ఎందుకు బ్రతికున్నామంటే ఆ ప్రభువుని, మనం సృష్టించిన రక్షించిన దేవుణ్ణి స్తుతించడానికి. కొంత తెలియదు ఎందుకు బ్రతికున్నాము. బైబిల్లో న్యూ టెస్ట్మెంట్లో కూడా ఉన్నాడు,
వాడు ఎందుకు బ్రతుకున్నాడంటే ఆయన ఎలా చెప్తున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనగానే వెంటనే వాడికి ఒక వాయిస్ వినపడింది, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతుంది. ప్రాణం ఇచ్చింది తినటానికి తాగటానికి కాదు. అవి చూసినట్లయితే దేవుడికి ఆ మనసు సరైనది కాదు. అది కొందరు ఉన్నారు, ఆ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 4:19 వారు కడిపేవారు దేవుడు అని ఉంది. కాబట్టి మనకి ఎందుకు లైఫ్ ఇచ్చాడంటే దేవుణ్ణి స్తుతించడానికి. అందుకని కీర్తనలో ఉంటుంది, మృతులు నిన్ను స్తుతించరు కదా. ప్రభువా నేను చనిపోతే నిన్ను ఎలా స్తుతించగలను, కాబట్టి నేను నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను బ్రతికించు అని చెప్పి వాళ్ళు చూడండి, వాళ్ళ మైండ్ ఎంత అద్భుతంగా ఉంది. వాళ్ళకి అర్థమైంది ఎందుకు దేవుడు బ్రతికించాడు. ఈరోజు మనం ఎందుకు బ్రతుకున్నాం అంటే మన పిల్లల్ని చదివించి పెళ్లి చేసి మనవాళ్ళని మనవరాలని చూడటానికి మాత్రమే కాదు. అది సెకండ్ పార్ట్. అది ఈరోజు చాలామందికి లైఫ్లో తెలిసేది ఏంటంటే పిల్లల్ని చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, తర్వాత మనవాడిని మనవరాలను ఎత్తుకోవాలి. నేను ఒక ఆమెను అడిగాను అనమాట. ఆమెకు ఆల్రెడీ అప్పటికి 85 సంవత్సరాలు. అమ్మ మరి నువ్వేమనుకుంటున్నావు, ఇంతకాలం బ్రతికావు కదా, ఇంకా మరి దేవుడు నీకు ఆయుష్ ఇంకా ఒకవేళ 5 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు ఇంకా కొంతకాలం ఆయుష్ ఇస్తే ఏం చేయాలనుకుంటున్నావు అంటే మును మనవరాలు చూడాలనుకుంటున్నాడు. ఏం చూస్తుందట, ఆల్రెడీ కూతురుని చూసింది, మళ్ళీ ఆ కూతురుని చూడాలట. నేను అనుకున్నాను, లోపల అనుకుని బయటికి చెప్పలేదు, అయిపోయింది ఏం చరిత్ర అనుకున్నాను. తర్వాత నెలలోనే చచ్చిపోయిందా. ఇప్పుడు దేవుణ్ణి చూస్తే ఆల్రెడీ ఏం చెప్పాడు, నీ పిల్లలను కీర్తన 128లో చెప్పాడు ఆయన, నీ పిల్లలను చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడి అని చెప్పి ఒక లిస్ట్ ఉంది అక్కడ. నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆ లాస్ట్లో నీ పిల్లలను చూచుదువు. ఆయన ప్రామిస్ అది. దాని కొరకే బతుకుతారంటే మాత్రం అది మంచిగా లేదు. ప్రభు కొరకు బ్రతికిది ఇవన్నీ కూడా మనల్ని ఫాలో అయితే. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే యెహోవా నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నేను బ్రతికున్నాను. ప్రతిరోజు కూడా మనం మార్నింగ్ ప్రభు ఈరోజు నేను లేవగలిగానంటే కేవలం నీ కృప. నైట్ పడుకున్నప్పుడు కూడా మీరు గమనించండి, ప్రతిరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్టు చాలామంది ఇంటికి రావట్లేదు. ప్రతిరోజు కూడా మనం చూసినట్లయితే ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది. ఈరోజు కూడా మనం చూసాం, వట్టి కరోనాతోనే ఆల్మోస్ట్ 3000 మెంబర్స్ ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. ఓన్లీ ఇంకా మిగతా రీజన్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం లేచినప్పుడు ప్రభు నేను కొందరైతే నైట్ నిద్రలో చనిపోయే వాళ్ళు కొందరు ఉన్నారు. మరణం అన్నది, ప్రాణం అన్నది ఎలా వచ్చిందో తెలియదు, ఎలా పోతుందో తెలియదు, ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. పోనీ ఎలా ఉంటుందని తెలిస్తే దాన్ని జాగ్రత్తగా చూసుకుని దానికి అమ్మ ఏది కావాలో అవన్నీ పెట్టేవాళ్ళం. కానీ అది ఎలా ఉంటుందో తెలియదు, మన చేతిలో లేదు అది. కాబట్టి మనం మార్నింగ్ లేచినప్పుడు కూడా ప్రభువుకి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా నేను ఈరోజు కూడా సజీవుడిగా ఉన్నాను, ఎందుకంటే నేను స్తుతించడానికి. సృష్టిలో ఉన్న ప్రతిదీ ఏం చేస్తుంది అనుకున్నారు, ప్రతిరోజు కూడా కీర్తన 19లో ఉంటుంది, ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి. ఎవ్రీథింగ్ ఆ ప్రభువుని మహిమపరుస్తున్నాయి, ఆ ప్రభువుని గుర్తు చేసుకుంటున్నాయి. ప్రభువుని గుర్తు చేసుకొని ఎంత ధైర్యం వస్తుంది. లేవగానే ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, నీకు వందనాలు, నాకు ఈ రోజంతా కూడా నువ్వు నన్ను నడిపిస్తావు, నన్ను పోషిస్తావు, నన్ను కాపాడుతావు, నీకు వందనాలు అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు ఆయన. కాబట్టి మనల్ని ఎందుకు ఆయన బ్రతికిస్తున్నాడు అనే విషయాన్ని ఆలోచిస్తే ఆయన మన పట్ల ఆయనకున్న ప్రేమను, మన పట్ల ఆయనకున్న ఆ గొప్ప మనను అర్థం చేసుకోవడానికి. కాబట్టి 18 నా కాలు జారిన నేను అనుకో యెహోవా నీ కృప నన్ను బలపరుచుతున్నది. చనిపోకుండా కాపాడుతున్నాడు, పడిపోకుండా కాపాడుతున్నాడు. ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది శోధనలో పడుతున్నారు, చాలా మంది అనేకమైన ఇబ్బందుల్లో పడుతున్నారు. కాబట్టి వాటన్నిటిలో నుండి
మనుషుల యొక్క ఉచ్చుల్లో నుండి, సాతాను యొక్క ఉచ్చుల్లో నుండి. ఒకసారి ఒక ఆయన అట్లనే ఫ్రెండ్స్ని నమ్మి షూరిటీ పెట్టాడు. 2 కోట్లకి షూరిటీ పెడితే వాళ్ళు ఏమైపోయారు తెలియదు, దీన్ని సూసైడ్ చేసి తెచ్చిపోయాడు. ఈ రీతిగా చాలా మంది అనేకమైన వాటిలో పడిపోతున్నారు. దేవుని కృప మనకు ఉంది కాబట్టి మనుషుల యొక్క కుయుక్తుల్లో, దుష్ట శక్తుల యొక్క ఉచ్చుల్లో, పాపపు ఉచ్చుల్లో పడకుండా, శోధనలో పడకుండా, శోధన రావటం వేరు, అందులో పడటం వేరు. శోధన వస్తుంది కానీ దాంట్లో పడకూడదు. ఇప్పుడు యోసేపు శోధన వచ్చింది, పోతిఫర్ భార్య ఆయన శోధించింది కానీ పడలే. సంసోను ఉన్నాడు, దెలీలా శోధించింది, పడ్డాడు. యోసేపుకి సంసోనికి ఉన్న తేడా ఏంటంటే యోసేపు పడలే, సంసోను పడ్డాడు. కాబట్టి పడితే ఏమవుతుంది? సంసోన్లా ఉంటుంది. పడకపోతే ఏమవుతుంది? యోసేపులా ఉంటుంది. కాబట్టి మనల్ని పడిపోకుండా, మన కాళ్ళు తొట్టిల్లకుండా, అందుకనే యోధా పత్రికలో ఉంటుంది, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మనల్ని నిలువబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ఇప్పుడు యుగముల పూర్వము మహిమయు, మహాత్యము, అధికారం, ఆధిపత్యము కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాట. తొట్టిల్లకుండా మనల్ని కాపాడాలని, పడిపోకుండా, ఏ పాపంలో పడకుండా. మార్నింగ్ లేవగానే ప్రభువుతో మనం చెప్పాలి, ప్రభు దావీదు గారు అయితే ఇలా ప్రార్థన, దురభిమాన పాపంలో పడకుండా నన్ను కాపాడు. ఎన్నో శోధనలు వస్తాయి. ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి మీరు ఒకటి గమనించండి, ఏజ్తో సంబంధం లేదు పాపం చేయడానికి. ఒకసారి ఒక ఆయన ఒక చోట ముసలాయిన్ని కొడుతున్నారు అనమాట, చచ్చిపోయేలా కొడుతున్నారు అండి. 70 సంవత్సరాలు ఉంటాయి వాడికి. ఒక ఆయన అక్కడికి వెళ్ళి, అరే ఆ ముసలాయిన్ని, ఆ వయసులో ఉన్న ఆయన్ని, 75 సంవత్సరాలు ఉన్న ఆయన ఎందుకు కొడుతున్నారు? అప్పటికే చెయ్యి ఇరిగిపోయింది వాడికి, తల కూడా రక్తం వస్తుంది, శరీరం అంతా గాయాలు. మధ్యలోకి వెళ్ళి, ఆపండి, మీరు ఎందుకు వాడిని కొడుతున్నారు అని చెప్పి మధ్యలోకి వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేస్తే ఈ వ్యక్తిని ఒక ఆయన పక్కకు తీసుకెళ్ళాడట. ఒకసారి నువ్వు పక్కకు ఆయన తీసుకెళ్ళి ఆయనకు ఒక విషయం చెప్పాడు, ఇలా జరిగింది, అది సంగతి. వాడు పెద్ద రాడ్ తీసుకుని 2 కాళ్ళు ఎరగొట్టేశాడు. ఎందుకో తెలుసా? వాడికి 75 ఇయర్స్, 7 ఇయర్స్ అమ్మాయిని పాడు చేశాడట, 75 సంవత్సరాలు. చూడండి, అడిగి ఆ వయసులో. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాం, ఇది వ్యభిచార తరం అని రాయబడింది. ప్రతిరోజు కూడా పాపంలో పడిపోయే వాళ్ళు ఎంతమంది, శోధనలో పడిపోయే వాళ్ళు ఎంతమంది. ఈ రీతిగా అపవాదం ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరి కొడుకు వాడు ఏం చేస్తున్నాడంటే ఉరులు. మీకు నహూము గ్రంథంలో చూస్తే వాడు 3 వెపన్స్ ఉన్నాయి వాడి దగ్గర, వల, ఉరి, గాలం. గాలం వేస్తారంటే కొందరికి. గాలానికి ఎప్పుడు కూడా కాకరకాయ పెట్టరు. మరి ఇక్కడ ఈ మాటలు వినే వాళ్ళు ఎంతమంది గాలం వేసానో తెలియదు. నేను గాలం వేసాను మా ఊర్లో ఉన్నప్పుడు. ఆ కింద ఉన్న చేపకి ఏది ఇష్టం అదే పెడతాం అనమాట. తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది, ఇది నోట్లోకి వెళ్ళగానే అది గట్టు మీదకి వస్తుంది. అంటే ఇష్టమైంది పెడుతుంది. అందుకని దేవునికి దెయ్యానికి తేడా ఏంటంటే, దేవుడు మనుషులకి ఏమో కాకరకాయలా ఉంటుంది దేవుని మాటలు, సాతాను మాటలేమో బిర్యానీలా ఉంటుంది. సాతాను ఎప్పుడు కూడా ఏమండి మీరు గమనించినట్లయితే వాడు చాలా మాస్టర్. వాడు ఎట్లా మనుషుల్ని వశపరచుకోవాలి వాడు తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే గాలం వేస్తాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో ఒకసారి యోహాను సువార్తలో, నా శరీరం తినమనగానే వాళ్ళకి గుండె జారిపోయింది. ఇదేం మాట ఇది, శరీరం తినమంటాడు, నా రక్తం తాగండి అనగానే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆయన చెప్పిన ఉద్దేశం వేరు. అనేక మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారట ఆ రోజు. ఆయన చెప్పే మాటలు చాలా మందికి అర్థం కాలే. ఈరోజు కూడా బైబిల్ చాలా మందికి అర్థం కాదు. అదే కార్తీక దీపం గురించి చెప్పండి, చూడకపోయినా టీవీ చూడకపోయినా చెప్తే చాలు, వాడికి చెవులు పైకి లేస్తే కొందరున్న లేడీస్కి నేను చెప్తున్నాను, మీ అందరికి కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నేను మీ ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే సోది చెప్పేవాళ్ళని రానీకండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి ఇంక వేరే పని ఉండదు.
వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇంకా వాళ్ళకి అలా చెప్పుకోవటం వాళ్ళకి అదొక ఆనందం అనమాట. అస్సలు మా మేడంతో చెప్తుంటే అనమాట, అలాంటి వాళ్ళని అసలు ఇంటికి రానియద్దు, ఎవరైనా వస్తే మీరు ఏం చేయాలంటే కలిసి ప్రార్థన చేసుకుందామని చెప్పండి. లేకపోతే ఆ దరిద్రం మీకు కూడా చుట్టుకుంటుంది. వాళ్ళ సంగతి ఎలాగే, వీళ్ళ సంగతి నీకు ఎందుకు, నీ సంగతి చక్కగా లేదు. ఎందుకంటే నీ కంట్లో ఏముందని చెప్తుంది బైబిల్, నీ కంట్లో దూలం ఉంది. మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు పాపం ఉంటే ఏం చేయాలి, అందులోంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి. పాపము ప్రేమ అనేకుల దోషములను కప్పునని ఉంది, బయటికి తీసుకొచ్చినని లేదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరికైనా తీర్పు తీర్చేటప్పుడు చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి కాదట, న్యాయముగా వాక్యానుసారంగా మాట్లాడాలి. ఏదో నువ్వు చూసింది నువ్వు విన్న దాన్ని బట్టి మాట్లాడితే కరెక్ట్ కాదు, అది బైబిల్ ఒప్పుకోదు దానికి. న్యాయముగా మీరు తర్వాత మీరు యెషయా గ్రంథం అని ఉంది. కాబట్టి మనం ఈ విషయాలను ఆలోచించినప్పుడు మనల్ని శోధనలో పడకుండా, పాపంలో పడకుండా దేవుడు ప్రతిరోజు కూడా మనకి ఎలా ఉన్నాడు ఆయన, బైబిల్ మంచి మాట, నీకు ఉపదేశం చేసేదను, నీకు నడవవలసిన మార్గం నీకు బోధించదు, నీకు ఆలోచన చెప్పేదను. ఎన్ని మాటలు ఆలోచన చెప్తా అంటాడు, ఉపదేశం చేస్తానంటాడు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని నడిపిస్తాడు. ఈరోజు అందుకనే రక్షింపబడిన తర్వాత మనం పాపంలో పడకుండా ఉన్నామంటే అది మనకున్న సామర్థ్యం కాదు. మనం ప్రార్థించాం, దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆ వాక్యం ఏం చేస్తుంది, కీర్తన 119 ప్రకారంగా పాపం చేయకుండానట్లు, పాపంలో పడకుండా మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఎవ్రీడే ఏ శోధనలో ఏ పాపంలో పడకుండా నువ్వు జీవించే విధంగా ప్రార్థించాలి. వెరీ ఇంపార్టెంట్. తొట్టిళ్ళ నీడ ఆయన, అవి పడతాయి తప్ప నువ్వు పడద్దు. ఒకసారి ఆయన చాలా గొప్ప దైవజనుడు ఆయన. అంతకుముందు ఆయన క్యారెక్టర్ మంచిగా ఉండేది కదా. చూసినట్లయితే జాన్ నాక్స్ అని ఆయన అంతకుముందు ఆయన విచ్చలవిడిగా తిరిగేవాడు. ఒకరోజు ఒక ఆమెను పిలిచింది, జాన్ నాక్స్ అని పిలిస్తే ఆయన వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడుతుంది ఆయనతో. అప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పుడు నీకు కనిపించిన జాన్ నాక్స్ ఇంతకు ముందు ఉన్నవాడు కాదు, ఈ వ్యక్తి మారిన జాన్ నాక్స్. ఆమెకి గాస్పల్ చెప్పగానే ఈమె ఆయన్ని పాడు చేయాలనుకుంటే ఈయన ఆమెను రక్షణలోకి నడిపించాడు. చూడండి, ఒకప్పుడు ఆయన క్యారెక్టర్ వేరు, కానీ ఎప్పుడైతే ఆయన మారాడో, ఆయన అంతకుముందు పాపంలో ఉన్నాడు, దేవుడు ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఆమె దగ్గరికి వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే ఆమె జీవితంలో కూడా నాలాంటి మార్పు రావాలి. చూడండి ఎంత మంచి మనసు. ఎదుటి వాళ్ళని చూసినప్పుడు, ఆ రోజు పౌలు గారు కూడా ఆ అగ్రిప్పను చూసినప్పుడు అగ్రిప్పలాగా నేను ఉండాలనుకోలే ఆయన. అగ్రిప్పతో అంటాడు, అక్కడ ఉన్న వాళ్ళు అందరితో చెప్తాడు, ఈ సంఖ్యలు తప్ప మీరందరూ నాలా ఉండాలి, నాలా పరిశుద్ధులుగా ఉండాలి, నాలాగా ప్రభుని దేవునిగా కలిగి ఉండాలి, నాలాగా మీరు పరలోకం ఉండాలి. ఈరోజు మనం కూడా అలాంటి మనసు కలిగి ఉండాలి. ఎవరైనా పాపం ఉంటే వాడు బయటికి రావాలి, ఇబ్బందుల్లో ఉంటే బయటికి రావాలి, వాడిని పైకి లేపాలి. సంగతి వేరే. కానీ మన ఇండియన్ పీతలు కూడా స్పెషల్ ఏంటంటే అవి మూత తీసిన పైకి రావట్టాయి. అందులో మీరు ఎన్ని వందలేయండి, ఎన్ని వేలేయండి, ఇండియా పీతలకు మాత్రమే స్పెషల్. అది మూత అయిన అవసరం లేదు పైన. ఎందుకంటే ఒకటి పైకి ఎక్కితే మిగతా 3-4 కిందకి గుంజేస్తాయంట. హల్లెలూయా. మనల్ని పైకి లేపేవాడు, పడకుండా మనలను కాపాడేవాడు. ఈ విషయాన్ని కీర్తన మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తుంది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నా హృదయములో
విచారము హెచ్చగా అంటే వేడిగా కాదు ఏమండి, ఎన్నో ఉన్నాయి బాధలు. సాధారణంగా సిస్టర్స్ కలిస్తే ఒకరి బాధలు ఒకరు పంచుకుంటారు. కానీ ఎవరితో పంచుకున్నా కూడా ఆ టైంలో ఉపశమనం కలుగుతుందేమో కానీ ప్రార్థన చేసేవాళ్ళకి పంచుకోండి, కానీ ఈ డబ్బా కొట్టే వాళ్ళకి పంచుకోవాలి. మళ్ళీ డేంజర్ అది. ఏ విషయమైనా ఎవరితో చెప్పాలనుకుంటే ప్రేయర్ చేసే వాళ్ళు చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పకండి. మళ్ళీ వాళ్ళు మసాలా వేసి మరి వేరే వాళ్ళు చెప్తారు, అంత డేంజర్ ఉంటుంది. కాబట్టి ఈయన హృదయంలో ఎన్నో బాధలు ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. ఈరోజు మీ హృదయంలో కూడా ఎన్నో ఉన్నాయి. మనకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తారట? కీర్తన 119:50 మనం చూస్తాం, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగిస్తుంది. ఆదరిస్తాడు ఆయన, ఆదరణకర్త. చనిపోకుండా, పడిపోకుండా, కృంగిపోకుండా. ఇంకన్నా ఎంతకన్నా ఏం కావాలి? నేను ప్రతిరోజు కూడా ఏదో అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు కూడా దేవుని యొక్క మనస్సు మన పట్ల అలాగే ఉంది. ప్రతిరోజు కూడా మనం బ్రతికించాలి. ప్రతిరోజు కూడా మనం ఆయన ముందు ధైర్యంగా నిలబడాలి, తలెత్తుకుని నిలబడాలి, పరిశుద్ధులుగా నిలబడాలి, నీతిమంతులుగా నిలబడాలి. అంత మాత్రమే కాదు, మన హృదయంలో ఎప్పుడు కూడా మనం చూస్తాం. కొలసియన్స్, ఎఫెసియన్స్లో మనం కూడా చూస్తాం, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనియండి. ఇప్పుడు మీకు బాధ ఉంది హృదయంలో, మోకరించగానే అన్న ఏం చేసిందంటే ఆ బాధ అంతా కుమ్మరించేసిందండి. ఎంత ఉందో అంతవరకు కూడా 50-50 పెట్టుకుందాం, మరి 20-80 పెట్టుకుందాం తెలియదు. కానీ కొంత నేను చూస్తుంటాను అనమాట. ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటారు, అన్ని పెడతారు, వెళ్ళేటప్పుడు మోసుకుని వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. అక్కడ పెట్టేసి ఇడిచిపెట్టేయాలి అంతే. నీ బాధ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఆయన సమాధానం తీసుకుని వెళ్ళిపో, ఆయన ఆదరణ తీసుకుని వెళ్ళిపో. ప్రభువా, నన్ను నీ ఆదరణతో నింపావు, నీ సమాధానంతో నింపావు అని చెప్పి ప్రభువుని మహిమపరచాలి. కాబట్టి ఇది కేవలం 94లో ఆ భక్తుని విషయంలోనే కాదు, మన విషయంలో కూడా నేను ప్రవచిస్తున్నాను. నువ్వు నేను చనిపోకుండా, పడిపోకుండా, కుంగిపోకుండా ఆయనలాగా మనల్ని కూడా నడిపించడానికి ఇటువంటి అనుభవాలు మన జీవితంలో కూడా ఆ ప్రభువు వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వరకు కూడా మనల్ని ఆదరించాడు ఆయన. ఈరోజు వరకు కూడా మనల్ని పడిపోకుండా మనకు తెలిసిన ఎన్ని శోధనలు, మనుషులు మన విషయంలో కలిగి ఉన్న ఆలోచనలు కూడా ఎన్ని మనకు తెలియదు. అది దావీదు గారు అయితే 40 కీర్తనలో తల ఎంట్రుకల్లా ఉన్నాయి అంటాడు. ఆయనకున్న సమస్య, ఇంట్లో శోధనలు ఉన్నాయి, ఆయనకి బయట ఉన్నాయి. అన్నిట్లో నుండి కూడా దేవుడు ఆయన్ని తప్పించాడు, రక్షించాడు. అంత మాత్రమే కాదు, ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? కీర్తన 91లో మనం చూస్తాం, శ్రమలో తోడై ఉండి విడిపించి గొప్ప చేస్తాడట. కాబట్టి మన జీవితంలో ఇటువంటి కృప మనందరికీ, మాటలు వింటున్న వారందరికీ ఆ మహోన్నతమైన దేవుడు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.